సీతారాముల కళ్యాణం చేయడానికి కావ్య, భామ వాళ్ళందరైతే కోవిలికి వెళ్తూ ఉంటారు. అక్కడ శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడికి వస్తూ ఉంటారు. అది చూసి మీడియా వాళ్ళందరైతే అక్కడికి వస్తూ ఉంటారు. అదంతా చూసి కావ్య వాళ్ళందరైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. మీడియా వాళ్ళు ఏంటి ఎక్కడున్నారని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక కావ్య వాళ్ళు అక్కడ దిగుతుండగా భామని మీడియా వాళ్ళు ఇలా అడుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం కళ్యాణం ఎవరితో చేయబోతున్నారు మేడం? మీరు చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తున్నారా అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ అయితే ఈ సంవత్సరం సీతారాముని కళ్యాణం కావ్య, రాజుతో చేయాలనుకుంటున్నాం అనేది అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి షాక్ అయిన కావ్య, రాజు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక అపర్ణ, సుభాష్, రుద్రాణి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఆ మాటలకి కనగం వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక రాజు దగ్గర ఉన్న బాబుని చూసి మీడియా అయితే ఇలా అడుగుతూ ఉంటుంది. ఇంత క్యూట్‌గా ఉన్నాడు, ఎవరు సార్ ఈ బాబు అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన రాజు, కావ్య, సుభాష్ వీళ్ళందరైతే ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఎవరు సార్, మీ బిడ్డేనా? మీకు ఎప్పుడు బాబు పుట్టాడు అని అలా వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ మాటలకి షాక్ అయిన కావ్య, సుభాష్ వీళ్ళందరైతే ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. వాళ్ళు మాత్రం బాబు గురించి అలా అడుగుతూనే ఉంటారు.